అందరికీ నమస్కారం. నేను మీ నితీష్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు జిఎంఆర్ ప్యాడీ కింగ్ నెక్స్ట్ జెన్ ట్రాక్ హార్వెస్టర్ యొక్క ముఖ్యమైన వివరాలను తెలుసుకుని ఈ కంపెనీ యొక్క డీలర్తో మాట్లాడుదాం. ముందుగా ఈ హార్వెస్టర్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ హార్వెస్టర్కి 102 హార్స్ పవర్ ఉన్న చాంగ్ఫా ఇంజిన్, 52 సీసీ ఉన్న కొరియన్ హెచ్ఎస్టీ మరియు 100 సీసీ ఉన్న గేర్ బాక్స్ అయితే ఉంది. ఈ హార్వెస్టర్తో మనం వరి, మినుము, కొర్రలు, మొక్కజొన్న, సోయాబీన్, గోధుమ, రాప్సీడ్ వంటి పంటల్ని అయితే కోసుకోవచ్చండి. మనం మొక్కజొన్న పంటని కోయాలనుకుంటే మాత్రం రాకెట్ హెడ్డర్ని వేసుకుంటే మంచిది. వరి కోతలకి ఈ హార్వెస్టర్ చాలా ప్రత్యేకమైనది. ఈ బండిలో ఉన్న మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే అది థ్రెషింగ్ సిస్టమే. ఈ హార్వెస్టర్లో ఉండేది లాంగిట్యూడినల్ యాక్సియల్ ఫ్లో థ్రెషింగ్ సిస్టమ్. ఈ హార్వెస్టర్లో ఏకంగా 7.4 అడుగుల పొడవైన భారీ రోటర్ ఉందండి. ఇంత పొడవైన రోటర్ ఉండటం వల్ల కలిగే లాభం ఏంటంటే గ్రైన్ లాస్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుందండి. మరియు గడ్డి క్వాలిటీ అనేది సూపర్గా వస్తుంది. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో 100 to 110 హార్స్ పవర్ ఉన్న హార్వెస్టర్స్లో ఇంతటి పొడవైన భారీ రోటర్ ప్రజెంట్ అయితే అది కేవలం జిఎంఆర్ హార్వెస్టర్లో మాత్రమే ఉంది. నెక్స్ట్, కటర్ బార్ వచ్చి 7.2 అడుగుల వెడల్పైనది ఉంది. ఫీడింగ్ కెపాసిటీ వచ్చి ఒక సెకండ్కి 7 కేజీలు. ఇంతటి ఫీడింగ్ కెపాసిటీతో మనం ఈ బండిని అరిపియొచ్చండి అసలుకి. తర్వాత కటర్ బార్ బాటమ్ ప్లేట్ మరియు ఫీడర్ బాక్స్ బాటమ్ ప్లేట్ ఈ రెండు కూడా స్టెయిన్లెస్ స్టీల్తోనే ఉన్నాయి. తర్వాత గ్రెయిన్ ట్యాంక్ విషయానికి వస్తే ఈ బండికి ఉండేది 13 బస్తాల గ్రెయిన్ ట్యాంక్. ఒక్కో బస్తా కెపాసిటీ వచ్చి 75 కేజీలు అండి. అంటే అప్పటికి మనకి సుమారుగా 975 కిలోల గ్రెయిన్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ట్రాక్స్ వచ్చేసి 55 సెంటీమీటర్ల వెడల్పుతో 56 లక్స్ ఉన్న ట్రాక్స్ అయితే ఉన్నాయి. రోలర్లకి మట్టి మరియు రాళ్ళు ఇరుక్కోకుండా ఉండేందుకు మడ్ స్క్రాపర్స్ని కూడా ఇచ్చున్నారు. ఈ మడ్ స్క్రాపర్స్ని ఇవ్వడం వల్ల రోలర్స్ లైఫ్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. మన ఆపరేటర్స్ పడే కష్టాల్ని చూసి ఈ కంపెనీ వారు సౌకర్యవంతమైన ఆపరేటర్ సీట్ని అయితే ఇచ్చారు. సీట్ అయితే చాలా మెత్తగా ఉందండి. అసలుకి మన వెయిట్ని బట్టి ఈ సీట్ అడ్జస్ట్ అవుతుంది. ఇంకా మన సేఫ్టీ కోసం సీట్ బెల్ట్ని కూడా ఇచ్చారు. ఇంకా అదే విధంగా ఆపరేటర్ ఫ్యాన్ మరియు డస్ట్ ఫ్యాన్ ఇవి రెండు కూడా ఉన్నాయి. వారంటీ విషయానికి వస్తే ఇంజిన్, గేర్ బాక్స్, చాసిస్ మరియు హెచ్ఎస్టీ వీటన్నిటికీ 2 సంవత్సరాలు లేదా 1600 గంటల వరకు వారంటీని అయితే అందిస్తున్నారు. గేర్ బాక్స్లో బేరింగులు పోయినా, సీళ్లు పోయినా వాటిని కూడా వారంటీలో కవర్ చేస్తారంట. నెక్స్ట్, ట్రాక్స్కి వచ్చేసి 1000 గంటల వరకు వారంటీని ఇస్తున్నారు. ఈ వారంటీకి కొన్ని నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం నెల్లూరు జిఎంఆర్ డీలర్ అయితే ఉన్నాము. ఈ అన్న పేరు రాజశేఖర్ రెడ్డి. ఈ అన్న ఆల్రెడీ ఈ హార్వెస్టర్ ఫీల్డ్లో ఉన్నవారండి. ఈ అన్నకి 7 ట్రాక్ వరికోత మిషన్లు అయితే ఉన్నాయండి. ఇవన్నీ అడిగి మరికొన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అన్న. హాయ్ నితీష్, బాగున్నావా? బాగున్నాను అన్న. ఓకే అన్న, మీరు ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్నవారు. ఆల్రెడీ 7 వరికోత మిషన్లు ఉన్నాయి మీకు. ఇప్పుడు ఈ షోరూమ్ ఎందుకు తీసుకున్నారన్న మీరు? జనరల్గా ఇంతకుముందు నేను క్లాస్ హార్వెస్టర్ ఇవి వాడేవాడిని. సరే, మళ్ళీ ఇవన్నీ మనకి స్పీడ్ వెహికల్స్ వచ్చిన తర్వాత షిఫ్ట్ అవుతూ వేరే కంపెనీ వెహికల్స్ కూడా తీసుకోమన్నాను. సరే, మన బ్రదర్ చేస్తున్నాడు ఇది. సరే, మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో, మనకి సర్కిల్ ఉంది కదా, ట్రై చేద్దాం అనే ఉద్దేశంతో జిఎంఆర్ డీలర్షిప్ స్పేర్స్ అనేవి 2 ఇంక్లూడ్ చేసి తీసుకొని స్టార్ట్ చేశాను. ఇది నాకు అర్థం కాలేదండి. ఆల్రెడీ జిఎంఆర్ మిషన్లు అమ్ముతున్నారు, ఆ బండి స్పేర్స్ మెయింటైన్ చేస్తున్నారు. మీరు మిగతా కంపెనీ స్పేర్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అది ఎందుకన్నా అసలుకి? అది మనం ఫస్ట్ మిషన్ హార్వెస్టర్ సేల్ చేసినప్పుడు మనకి ఫర్దర్గా అదర్ కంపెనీస్ వెహికల్స్ స్పేర్స్ మనకు పడుతున్నాయి, అంటే అటాచ్ అవుతున్నాయి, దానికి సరిపోతున్నాయి. సరే, మనకు బయట అమ్ముతున్నారు కదా, మనం ఎందుకు మళ్ళీ ఎన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇదంతా రిస్క్ ఎందుకు అని చెప్పేసి ప్లాన్ చేసుకొని మా బ్రదర్ అయితే నేనైతే బయట స్పేర్స్ మీద డిపెండ్ అయ్యాం. అయితే మనం 160 వెహికల్స్ అమ్మిన తర్వాత స్పేర్స్ కి వాళ్ళు అదర్ వెహికల్స్ వాళ్ళు మన వాళ్ళు వెళ్ళిన తర్వాత మన కస్టమర్ని ఇవ్వకుండా వాళ్ళు ఆపేసి ఇవ్వము అని అంటుండేదానికి మనకు బ్యాడ్ నేమ్ వచ్చింది. వీళ్ళు స్పేర్స్ ప్రొవైడ్ చేయలేదు, ఎందుకు ఆపాలా? సరే, మనమేమనుకున్నాం, సరే ఇన్ని కంపెనీ స్పేర్స్ వాళ్ళందరూ ఆపుతున్నాగా మనం అసలు ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో మనం నెల్లూరు షోరూమ్ కూడా ఇంతకుముందు మన వేరే దగ్గర ఉండింది, అక్కడ అనంతవరం దగ్గర. దాన్ని ఇక్కడ నెల్లూరు షిఫ్ట్ చేసి షోరూమ్ కట్టించి ఇక్కడ నెల్లూరు ఆటోనగర్లో ఓన్ ప్లాట్ తీసుకొని దీంట్లో అన్ని కంపెనీస్ ఎవరైతే మనకి ఇవ్వకుండా మనల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ స్పేర్స్ ఇచ్చి, కస్టమర్లకు హోల్సేల్లో స్పేర్స్ ఇచ్చి అని చెప్పేసి ఉద్దేశంతో
గ్యాము, లోవెల్, ఏసీ అల్ట్రా, జిఎంఆర్ క్లాస్ కింద సెక్షన్ అంటే రోలర్స్, స్ప్రాకెట్లు, ట్రాక్లు ఇవన్నీ కూడా ప్రజెంట్ నా కాడ ప్రతి వస్తువు దొరుకుతుంది. ఎవరికైనా ఇస్తాను నేనైతే. నాకు ఆ కంపెనీ ఈ కంపెనీ అని నేను సంపాదించుకోవడానికి ఫీల్డ్ లోకి వచ్చే సంపాదిస్తా. ఏ కంపెనీ బల్ల ఓనర్స్ వచ్చినా కానీ మీరు స్పేర్ పార్ట్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఒకటి నితీష్, అది నేనైనా కానీ ఇంకో ఫర్దర్ కంపెనీ వాళ్ళు ఎవరైనా కానీ స్పేర్స్ అనేది అమ్మినప్పుడు వాళ్ళకి రూపాయి డబ్బులు వస్తాయి కానీ లాస్ అయితే రాదు. అది ఎవరు చూపించకూడదని నా ఉద్దేశం. ఈ రోజు నా కాడికి ఎవరు వచ్చినా ఇస్తానని మాట ఇచ్చున్నా నేను అదే విధంగా ఇస్తున్నాను. నా కాడికి పక్క కంపెనీ వాళ్ళు వచ్చినా ఇస్తాను, డీలర్స్ వచ్చినా ఇస్తాను, హోల్సేల్ మన రైతులకి అయితే ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళకి హోల్సేల్ లో ప్రమోట్ చేస్తున్నాను. అంతా బాగుండాలి, అందరం బాగుండాలి, అది మన లక్ష్యం. మీ హార్వెస్టర్ కి టెస్ట్ రిపోర్ట్ కూడా అప్రూవల్ ఇస్తుంది గవర్నమెంట్ వచ్చింది. ఎస్ఆర్కి వెళ్ళాము, అక్కడ టెస్టింగ్ రిపోర్ట్ మొత్తం తీసుకొచ్చాము. ప్రజెంట్ ఎస్బీఐ బ్యాంక్ లో లోన్లు అవుతున్నాయి, మంచి ఫండింగ్ వస్తుంది. ఎన్ని లక్షల వరకు వస్తుంది ఫైనాన్స్? ఫైనాన్స్ వచ్చేసి 22,95,000 రూపాయలు మనకి అమౌంట్, ఫండింగ్ అమౌంట్ అయితే వస్తుంది. బ్యాంక్ లోనే ప్రొసీజర్ జరుగుతుంది అంతా. మనకి నియర్ బై ఎస్బీఐ బ్యాంక్ ఎక్కడ ఉంటే అక్కడ మనం ఫైనాన్స్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు దాకా దాదాపు ఈ సంవత్సరానికి, ఈ సీజన్ కి మనం సింగిల్ లివర్ వెహికల్స్ చేస్తున్నాం. డబుల్ లివర్ వెహికల్స్ ఇంకా రాలేదు మన దగ్గరికి. సింగిల్ లివర్ వెహికల్స్ చేస్తుంటే ఈ సంవత్సరానికి ఇప్పటికి మన దగ్గర 22 ఫైల్ అయితే అమౌంట్ మనకు పడిపోయాయి. ఇంకా ఒక 40 పైన ఖచ్చితంగా నెల్లూరు ఈ ఇయర్ మా టార్గెట్ దగ్గర 80 వెహికల్స్ దాకా చేయాలని నా టార్గెట్. సక్సెస్ అవ్వాలని ఇప్పుడు దాకా చేస్తున్నాను, సక్సెస్ అవుతాను కూడా. బాగుంది ఫీడ్బ్యాక్ కూడా బయట. టెస్టింగ్ కి ఈరోజు మన ఫీల్డ్ టెస్ట్ కూడా వెళ్ళేసి వచ్చాం. మనం అక్కడికి చూసాం కదా గడ్డి ఎలా వస్తుంది. అయితే దాంట్లో కూడా కామెంట్స్ ఏంటి, గడ్డి ఇదిలించుకొని తెచ్చారా, దానికి ధీటుగా ఉండాలని అది పనిగా వెహికల్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా మీ ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ బయటికి జనాలు తెలియాలా అంటే నీలాంటి వాళ్ళ ద్వారా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో నిన్ను అప్రోచ్ చేయింది మళ్ళీ నేను. అన్న డీలర్ మీరు ఒకరైనా, ఇంకా మీకు ఎవరైనా సపోర్టింగ్ ఉన్నారన్నా? నేను ఒక్కనే కాదు డీలరు. స్పేర్స్ అయితే నేను మా బ్రదరే, దీంట్లో ఎవరు లేరు, మేము ఇద్దరం కలిసి చేస్తున్నాం దీన్ని. అయితే నెల్లూరు షోరూమ్ అనేది, డీలర్షిప్ అనేది నేను, మా బ్రదర్ వినయ్, షాకీర్ భాయ్, మేము ముగ్గురం కలిసి చేస్తాము. నేను వచ్చి స్పేర్స్ లో ఉంటా. వారంటీ సెక్షన్ ఏమున్నా మామూలుగా అన్ని స్పేర్స్ అమ్ముతుంటాను, మన బండి స్పేర్స్ కూడా అమ్ముతా కాబట్టి వారంటీ సెక్షన్ ఏమన్నా నేను ఇక్కడ నేనే చూసుకుంటాను. మా బ్రదర్ వినయ్ వచ్చేసి హైడ్రాలిక్ మెకానిక్. తన హైడ్రాలిక్ సెక్షన్ కానీ బండ్ల పరంగా కానీ ఏమున్నా తను చూసుకుంటాడు. షాకీర్ వచ్చేసి టింకర్, తన గురించి తెలియదు ఏం లేదు, చాలా మంది తెలుసు. షాకీర్ టింకర్ సెక్షన్ చూసుకుంటాడు. మేము ముగ్గురు ఉండి మా దగ్గర ఉండే స్టాఫే పరిగెయాలని మాకు లేదు. మా దగ్గరకు ఉన్న కస్టమర్కి ఎవరైనా కానీ, నెల్లూరు డీలర్ తరఫున బండి కొన్న ఏ కస్టమర్ కన్నా కానీ ఎటువంటి ఆపద ఉన్నా మా ముగ్గురులో ఎవరైనా కానీ 24 hours into 7 టచ్లోనే ఉంటాం. స్పేర్స్ కూడా డే నైట్ అని లేదు. ఎటువంటి ఓనర్ కానీ ఎటువంటి డ్రైవర్ కానీ ఫోన్ చేస్తే నైట్ టైం అయినా స్పేర్స్ ఇస్తాం. మేము రాము, మేము చేయము అనే క్వశ్చన్ మన దగ్గరలే. ఎక్కడికైనా కానీ ట్రాన్స్పోర్టేషన్ వేస్తాను. మా వర్కర్స్కి ఇక్కడే ఇల్లు తీయించాను, వాళ్ళు ఇక్కడే ఉంటారు, డే అండ్ నైట్ పడుకొని ఇక్కడే ఉంటారు, నైట్ టైం బయట ఉంటారు రూమ్ లో. ఫోన్ చేస్తే వచ్చి ఇచ్చేసి వెళ్తారు. స్పేర్స్ విషయంలో నో టెన్షన్. మా స్పేర్స్ విషయంలో మేము ఏ బండి స్పేర్స్ అయినా కానీ, అది ఏ వస్తువు అయినా కానీ డే అండ్ నైట్ ఇచ్చేదని నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎవరైనా కానీ జిఎంఆర్ హార్వెస్టర్ కానీ జిఎంఆర్ స్పేర్స్ కానీ కన్సల్ట్ అవ్వాలనుకుంటే బ్రదర్ నితీష్కి నా నెంబర్ ఇస్తాను. 24/7 టచ్లో ఉంటాను. ఫోన్ ఆఫ్ చేసేది కానీ మాట్లాడకుండా ఉండడం అనేది మన దానిలో లేదు, రానివ్వను. ఎటువంటి వారంటీలు ఉన్నా, ఎటువంటి ఇది ఉన్నా మనం స్వయం కృషితో కష్టపడి చేసి పైకి వచ్చారా. కానీ నేను నా 7 మిషన్ ఓనర్ని. నాకు మన ఓనర్ల బాధ ఏంటనేది తెలుసు, బండి ఆగినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుసు, వాళ్ళతో ఎలా కన్సల్ట్ అవ్వాలో నాకు బాగా ఐడియా ఉంది దాని గురించి. ఎటువంటి ఆపదున్నా ఆదుకుంటాం, చేస్తాం, నిలబడతాం, గట్టిగా చేద్దామని ఈ ఫీల్డ్లోకి వచ్చాను. చేస్తానని కూడా మాటిస్తున్నాను. ఎవరికన్నా జిఎంఆర్ వెహికల్ కావాలనుకుంటే కన్సల్ట్ నెల్లూరు జిఎంఆర్ షోరూమ్, ఎస్వీఆర్ మేధా అగ్రోస్, రాజశేఖర్, వినయ్, షాకీర్ భాయ్. థ్యాంక్ యూ నితీష్. థ్యాంక్స్ అన్న, ఆల్ ద బెస్ట్ అన్న. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఈ హార్వెస్టర్ లేదా స్పేర్ పార్ట్స్ మీద ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి అయితే కాల్ చేయండి. నేనైతే ఈ జిఎంఆర్ ప్యాడీ కింగ్ నెక్స్ట్ జెన్ ట్రాక్ హార్వెస్టర్ యొక్క ఫుల్ రివ్యూని త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు.